హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఇంకో చిన్న రెసిపీతో మీ ముందుకు అనేది మేము వచ్చేసాము. ఆ చిన్న రెసిపీ ఏంటో చూద్దామా? ఏం లేదు ఫ్రెండ్స్, టమాటా బాత్ చేస్తున్నాం అనమాట. నాకు తెలుసు చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు కదా, చాలామంది చేసే ఉన్నారు. అలాగే మేము మాకు తెలిసినంతలో టమాటా బాత్ ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూసి ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం టమాటా బాత్కి ముందుగా కావాల్సినవి టమాటాలు ఫుల్గా పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి 4 కట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఈ టమాటా బాత్లో టమాటాలే మెయిన్ అనమాట. ముఖ్యంగా మనకు కావాల్సింది టమాటాలే. నెక్స్ట్ ఉల్లిపాయలు చిన్నవి 2 కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు తక్కువే ఉండాలి. నెక్స్ట్ కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు, తగినంత నూనె. ఇప్పుడు తయారు చేసే ఇంకో విషయం ఫ్రెండ్స్, ముందుగానే మనము అన్నాన్ని ఉడకపెట్టుకొని దాన్ని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ముందుగా స్టవ్ వెలిగించాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. కడాయి పెట్టండి. కడాయి వేడెక్కిందో లేదో చూద్దాం. వేడయ్యేటట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో నూనె ఒక 2 స్పూన్స్ నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ ఆయిల్ వేడయ్యేదాకా మనం చూస్తూ ఉందాం. ఈ చిన్న రెసిపీలో మీకు ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది. ఏంటో తెలుసా? ఇది హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నాకు తెలుసు చాలానే ట్రై చేస్తుంటారు, దానికంటే బాగుందో లేదో కాదు. మీరు ఒక్కసారి మా రెసిపీని ట్రై చేసి మీకు నచ్చినది అయితేనే కమెంట్ మాకు చేయండి. అలాగే ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారు కదా, అదేదో మీకు వీడియో నచ్చినట్టుగానే అనిపిస్తుంది మాకు కూడా. అలాగే ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయినట్టుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం రాయాలంటే ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, అది కొద్దిగా వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చూడండి బుస్ బుస్ మని ఎలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఎలా కనిపిస్తున్నాయో. దాన్ని ఇప్పుడు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చే వరకు దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలి. ఇంకో విషయం ఫ్రెండ్స్, మెయిన్గా దీంట్లో ఆయిల్ మనకి ఆ ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లో ఎర్రగా కావాలంటే ఆయిల్ అనేది మనం ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంతగా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా అవుతున్నట్టుంది. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. అలాగే కొంచెం కరివేపాకు 4 రెక్కలు తీసి దాంట్లో వేయాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఉల్లిపాయలతోనే దాన్ని మనం వేడి చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి సౌండ్ చూడండి ఎలా వస్తుందో. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేంత వరకు మొత్తం దాన్ని ఉల్లిపాయలు అంతా కలిపేలా చూడాలి. మేమేం బయట నుంచి తేలేదు ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితోని ఈ రెసిపీ అనేది చేస్తున్నాం. హాస్టల్లో ఉండేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా నచ్చుతుంది. అన్ని టమాటా బాత్ ట్రై చేసి బోర్ కొట్టిన ఒక్కసారి మా టమాటా బాత్ని టేస్ట్ చేసి చూడండి. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాసన పోయిన తర్వాత పచ్చి వాసన టమాటాలు కట్ చేసుకుందాం కదా, అవి టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ ఎక్కువగా మనకి అవసరమైనది ఏంటో తెలుసా? ముఖ్యంగా టమాటాలు ఫ్రెండ్స్. టమాటాలు ఎక్కువగా ఉంటేనే టమాటా బాత్ అనేది టేస్ట్లో బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దాంట్లో ఉప్పు వేసేయాలి ఫ్రెండ్స్ కొంచెం.
దాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్, కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా కనిపిస్తుందో. కలుపుకుంటూ ఉంటే టమాటాలు వేసిన వెంటనే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట. మనము టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ కానీ వేసామంటే అది తొందరగా అనేవి ఉడికిపోతాయి. తొందరగా ఉడికిపోయి మనకి వంట చేయడంలో కూడా సులువుగా అనిపిస్తుంది. టైం లేట్గా కాకుండా కొంచెం తొందరగా అయిపోతాయి అన్నమాట. చూడండి అవి కొంచెం మెత్తగా అయ్యి ఉడికేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి అది ఫ్రై ఎర్రగా అయ్యేంత వరకు చూడాలి. టమాటాలు చూడండి ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా మెత్తగా అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేసుకుంటే దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం పోయి అవి ఇంకా మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. స్టవ్ అనేది ఆన్లో ఫుల్గా పెట్టుకోవాలి, మిడిల్లో కానీ సిమ్లో కానీ ఎప్పుడు పెట్టొద్దు. సిమ్లో పెడితే మీకు టైం వేస్ట్, అలాగే సరిగ్గా ఉడకదు ఫ్రెండ్స్. ఇదైతే ఫాస్ట్లో పెడితే మొత్తం ఉడుకుతుంది ఒకేసారి. టమాటాలు ఉడికినట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో మనము కారం వేసుకుందాం. ఇప్పుడు కారం, తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత పసుపు మొత్తం వేసుకొని ఒకసారి దాన్ని కలుపుకోవాలన్నమాట. కిందకి పైకి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి, ఇంకా మంచిగా దాన్ని మొత్తం కలవాలి కదా, దానికోసమని అది మంచిగా ఉడకాలి కదా ఫ్రెండ్స్. చూడండి కొంచెం సేపు దాన్ని వదిలేయాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేదాకా. చూడండి మనము టమాటాలు వేసిన ఉప్పేసేసరికి తొందరగా ఉడికిపోయి ఆయిల్ అనేది మనకి తొందరగానే పైకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, అప్పటిలోగా ఇది ఉడికినంత వరకు పోయి ఒక లైక్, షేర్, కమెంట్, ఒక సబ్స్క్రైబ్ అయినా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది మాకు ఇప్పుడు చాలా అవసరం. మీకు ఇంకా కొత్తగా ఏమైనా కావాలన్నా, ఏదైనా కూర ట్రై చేయాలన్నా, లేదా ఏదైనా కొత్తగా వెరైటీగా చేయాలన్నా, మీకు అలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము అది తయారు చేసి, లేదా ఛాలెంజెస్ ఏమైనా చేయాలన్నా, దేంతో చేయాలన్నా మీరు కామెంట్ చేయండి, మేము దాంతోనే చేస్తాం ఫ్రెండ్స్. మీకు దేంట్లోనైనా టిప్స్ కావాలన్నా, అలాగే ఇంకా వేటిలో ఏమైనా కావాలన్నా మా కామెంట్ బాక్స్లో అనేది పిన్ చేస్తాము. మీకు ఏం కావాలో మీ కామెంట్లో తెలపండి, మేము దాన్ని బట్టి మేము చేస్తాము. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అనేది ఉడికిపోయి ఆయిల్ అనేది కూడా పైకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నాన్ని మనం పగలగొట్టుకొని చేసుకున్నాం కదా, ఆ అన్నాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి వేసుకుంటే అది మంచిగా కలవకుండా కొంచెం వైట్గా కొంచెం అది అలా అయిపోద్ది. కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పైకి కిందకి అనుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా మంచిగా పైకి కిందకి కలుపుకుంటూ ఉన్నామంటే మనకి మొత్తం మిక్స్ అంతవరకు ఆ టమాటా బాత్లో ఆ టమాటా కర్రీ అని గ్రేవీ అనేది మొత్తం గ్రేవీ అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎలా కలుపుకున్నామో పైకి కిందకి మొత్తం గడ్డలు లేకుండా దాన్ని మొత్తము ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే అది ఇంకా మంచిగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. మొత్తం కలిసిపోద్ది, అన్నం మొత్తం కలిసిపోతుంది.
చూడండి ఇంకా మంచిగా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరని తీసి పైన అలా అలా చల్లుకోవాలి. అలా అలా చల్లుకుంటే మనకి ఎంతో ఇప్పుడు దాకా మనం కష్టపడిన టమాటా బాత్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనం ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా తినేస్తే ఎంత సూపర్గా ఉంటుందో చూడండి. మీకోసమే ఈ చిన్న రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఛాలెంజ్లో కానీ లేదా ఇంకో కర్రీ రెసిపీస్లో కానీ ఏదైనా వెరైటీగా చేసేది ఏమైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.